ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెట్టిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని పుష్ప శ్రీవాణి అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో విడుదల చేసిన మేనిఫెస్టో చెత్తబుట్టలో పడేసే పరిస్థితి నెలకొందని, కురుపాం నియోజకవర్గంలో ఎమ్మెల్యే జగదీశ్వరి కూటమి నాయకులు ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడతారో వారికే తెలియని పరిస్థితి నెలకొందని, కురుపాం నియోజకవర్గాన్ని అభివృద్ధి చెయ్యకుండా మాజీ ఉప ముఖ్యమంత్రి అయినా నాపై లేనిపోని వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ఎమ్మెల్యే జగదీశ్వరిపై ఫైర్ అయ్యారు పుష్ప శ్రీవాణి. శత్రుచర్ల కోట కోడలిగా ఉప ముఖ్యమంత్రి పదవికి గౌరవం తీసుకువచ్చానని పుష్ప శ్రీవాణి అన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కోటను కించపరిచే విధంగా మాట్లాడితే కూటమి నాయకులకు తిప్పి కొడతామని పుష్ప శ్రీవాణి అన్నారు. 100 కోట్లు ఎక్కడ ఉన్నాయో అధికార పక్షంలో ఉన్న నాయకులు చెప్తే అందులో 90 కోట్లు ఇచ్చేస్తానని పుష్ప శ్రీవాణి సవాల్ చేశారు. లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకున్నది లేదని అన్నారు. కురుపాం నియోజకవర్గంలో 5 ఏళ్లలో అభివృద్ధి ఏమీ చెయ్యలేదని కూటమి నాయకులు అనడం అవివేకమన్నారు. 5 ఏళ్లలో గిరిజన ఇంజనీరింగ్ కళాశాల, అనేక బీటీ రహదారులు నిర్మించిన ఘనత పుష్ప శ్రీవాణిదేనని అన్నారు. కురుపాం నియోజకవర్గంలో గత జగనన్న ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందో లేదో ఆయా ఇంజనీరింగ్ అధికారులతో స్టేట్మెంట్ ఇప్పించే దమ్ముందా అని ఎమ్మెల్యే జగదీశ్వరికి సవాల్ విసిరారు. ప్రతిదానికి ఏం విమర్శిస్తున్నారంట, పెదమేరంగిలోనట అది వదిలేశారు. ప్రతి ఒక్కళ్ళదే, ఇంకా సోషల్ మీడియాలో ఏ కామెంట్ చూసినా అదే. అది అసలు ఎన్ని కిలోమీటర్ రోడ్డు? తోటపల్లి టు కురుపాం రోడ్డు ఎన్ని కిలోమీటర్లు? 16 కిలోమీటర్ల రోడ్డు. ఎన్ని కిలోమీటర్లు? 16 కిలోమీటర్లు. సీసీ రోడ్డు ఎంత? సీమనాడు వలసను పెదమేరం కలిపి మహా అయితే 1 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది అంతే. పెదమేరంగి జంక్షన్లో సైడ్ డ్రైన్స్ కూడా మా హయాంలోనే అయింది. అది ఎలక్షన్ ముందు ఆగింది, ఎలక్షన్ తర్వాత స్టార్ట్ అయింది. 1 కిలోమీటర్ వేసిన సీసీ రోడ్ వేసిన ఆవిడేమో గొప్ప, మీకు 15 కిలోమీటర్ల రోడ్డు వేస్తే మేమేం చేయలేదు. 33 కోట్లు 16 కిలోమీటర్ల రోడ్డు మేము వేస్తే 15 కిలోమీటర్లు వేస్తే మీకు మేమేం వేయలేదు. 1 కిలోమీటర్ వేసి గొప్పలు చెప్పుకుంటున్నారు. ఆ రోడ్డు తెచ్చింది ఎవరు? శాంక్షన్ చేసింది ఎవరు? కాంట్రాక్టర్ని తెచ్చింది ఎవరు? టెండర్కి పిలిచింది ఎవరు? అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, టెక్నికల్ శాంక్షన్, పనులు స్టార్ట్ చేసింది ఎవరు? 80% పైన కంప్లీట్ చేసింది ఎవరు? రోడ్ ఎక్స్టెన్షన్ చేసింది ఎవరు? రోడ్ ఎక్స్టెన్షన్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా వాళ్ళకి హెల్ప్ చేసింది ఎవరు? చెప్పండి ఎవరు? జగనన్న ప్రభుత్వంలో పుష్ప శ్రీవాణి. ఇది కాదని చెప్పగలరా? అలాగే మేమే శంకుస్థాపన చేసాము. దానికి ఉన్నటువంటి లీగల్ ఇష్యూస్ క్లియర్ చేసి శంకుస్థాపన చేసి కంప్లీట్ చేసి పిల్లలకు అందివ్వడం కోసం మేము ప్రారంభోత్సవం చేస్తే మీరు రాజకీయం చేసి మేము వెళ్ళామని చెప్పేసి దాన్ని ఓపెన్ చేయకుండా రాజకీయం చేస్తారా? అప్పుడు మేము జిల్లా పరిషత్తులో గట్టిగా గళమెత్తి మా ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీపీలు, జడ్పీటీసీలు గట్టిగా నిలబడి కలెక్టర్ గారు నిలదీస్తే నెక్స్ట్ జనరల్ బాడీ మీటింగ్ కల్లా మీకు అక్కడికి షిఫ్ట్ చేసే బాధ్యత మాది అని చెప్పి కలెక్టర్ గారు మాటిస్తే నెక్స్ట్ జనరల్ బాడీ మీటింగ్ రోజు ప్రశ్నించడానికి లేవగానే 3 రోజులు అయిందమ్మా షిఫ్ట్ చేసి అని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు. ఇది వాస్తవం కదా? మేము ప్రారంభోత్సవం చేసిన తర్వాత అక్కడ పెండింగ్ ఉన్నది ఓన్లీ సెప్టిక్ ట్యాంక్ మాత్రమే. సెప్టిక్ ట్యాంక్ కట్టడానికి సంవత్సరం పట్టింది మీకు. మీరు మాకన్నా అభివృద్ధి చేశారంటే ఎవరు నమ్ముతారు? ఒక స్కూల్లో సెప్టిక్ ట్యాంక్ కట్టి పిల్లలకి స్కూలు షిఫ్ట్ చేయడానికి 1 ఇయర్ పట్టింది మీకు. రిబ్బన్ కట్ చేయడానికి 1 ఇయర్ పడుతుంది. మీరు మమ్మల్ని విమర్శిస్తున్నారు. ఈరోజు రోడ్ల విషయం కానీ, బిల్డింగుల విషయం కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ విషయం కానీ, ఏకలవ్య స్కూల్స్ కానీ, నాడు నేడు స్కూల్స్ కానీ, సీసీ రోడ్లు, సీసీ డ్రైన్స్, వాటర్ ట్యాంక్స్, ఇవన్నీ మేము చేసినవే కదా. చేయలేదని ఎలా చెప్తారు?